నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మామూలుగా ఏంటంటే స్వీట్స్ అలాంటివి చేసుకున్నప్పుడు ఈజీగా ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ రవ్వతో మనం హల్వాలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో కొంచెం మనం డిఫరెంట్గా రావాలనుకున్నప్పుడు ఏమన్నా ఫ్రూట్ ఫ్లేవర్ని మనం యాడ్ చేస్తూ ఉంటే మనకు డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు నేను జామకాయతో హల్వా చేస్తున్నాను. సూపర్గా వస్తుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. జామకాయని పైన తొక్కు తీసేసి మధ్యలో గింజలు లేకుండా మనం మధ్యలో ఉండే ఆ భాగాన్ని తీసుకుని మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం మగ్గింది అయితే మనకు బాగుంటుంది, స్మెల్ అనేది కూడా బాగా వస్తుంది న్యాచురల్గా. మధ్యలో గింజలు లేకుండా సో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే మనకు గ్రైండ్ ఈజీగా అవుతుంది పేస్ట్ అనేది. మామూలుగా చాలా వాటిలో ఏంటంటే కొంచెం ఎసెన్స్లు అలాంటివి అన్నీ వేస్తాం, దీంట్లో ఏమీ అక్కర్లేదు. ఆ జామకాయలో ఉండే న్యాచురల్ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. అందుకే ఏంటంటే మనం ఇలాంటి చేసేటప్పుడు బాగా మగ్గింది కాకుండా కొంచెం దూరంగా ఉన్నది తీసుకుంటే ఆ టేస్ట్ బాగా వస్తుంది. ఇవన్నీ కూడా సో పేస్ట్ కొట్టేసేసుకున్నాం. ఓకే, సో ఇలా మనకు ఫైన్గా రావాలి పేస్ట్ అనేది. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. సో హల్వా అనగానే మన దాంట్లో డ్రై ఫ్రూట్స్ కావాలి కదా. వాటి ముందుగా మనం నేతిలో వేయించుకున్నాం. కాజు, బాదం, కిస్మిస్. సో సారా పలుకులు కావాలంటే వేసుకోవచ్చు, అలాగే పిస్తా కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నా బాగుంటుంది. బేసిక్గా అందరం కూడా మనం ఇవే వేసుకుంటాం కదా, కాజు, బాదం, కిస్మిస్. సో నేను కూడా అవే యాడ్ చేశాను. సో మీకు ఇలా ఆ బలంగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే కాజు, బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. సైజ్ అనేది మనం తినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పిల్లలకి పెట్టేప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేస్తేనే వాళ్ళు ఈజీగా తినేస్తారు, లేకపోతే తీసి పక్కన పెట్టేస్తారు అన్నమాట. సో కొంచెం దూరగా వేగాలి.
దీన్ని మనం మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోనే రవ్వ కొద్దిగా వేయించుకున్నాం. సో రవ్వను మనం పచ్చిగా కాకుండా కొద్దిగా నేతిలో వేయించుకుంటే ఆ కమ్మటి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. సో చాలా మంది కూడా ఉప్మా కూడా చేసేటప్పుడు రవ్వను వేయించుకొని చేసుకుంటారు. అందుకే కొంచెం కొద్దిమంది చోట అంటే ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా బయట మనం తిన్నప్పుడు కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం దాన్ని దూరగా వేయించుకొని రవ్వను చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, మనకు ఆ వేయించేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది ఆ కమ్మటి వాసన ఉందన్నమాట. సో చాలా మందికి ఏంటంటే ఆ కలర్ కాకపోయినా ఆ స్మెల్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసేస్తారు. ఓకే ఇది వేగిపోయింది అనేది, అంటే కంటిన్యూగా చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే రవ్వ మనకు సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం వదిలేసిన మధ్యలో ఎక్కడైతే ఫ్లేమ్ డైరెక్ట్గా దానికి కాంటాక్ట్ అవుతుందో ప్యాన్కి అక్కడ మాడిపోతుంది. కాబట్టి కంటిన్యూగా అలా తిప్పుతూ ఉండాలి. ఓకే, మంచి కమ్మటి వాసన స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఫ్లేమ్ తగ్గించేస్తున్నాను. ఇక్కడ మొత్తం పాలతో కాకుండా నేను కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆ లైట్ ఆ ఫ్లేవర్ తెలిస్తే చాలని, మిగతా కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫాస్ట్గానే అయిపోతుంది. మనకు తొందరగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చేసుకునేది ఈ హల్వా. ఎక్కువ మంది కూడా కొంచెం మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని మనం దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఈ హల్వా కూడా మనకు రుచి అనేది మారిపోతూ ఉంటుంది. సో జామకాయ కూడా చాలా మంచిది, సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా దీంట్లో. ఒక్కోసారి మనం ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా స్వీట్ రూపంలో చేసుకొని పెడితే కూడా బాగుంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారు అందరు. పండుగలప్పుడు కూడా మనం తొందరగా అయిపోవాలి, పండ్లు ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు ఇలాంటి హల్వాని మనం ట్రై చేసుకుంటే బెటర్. ఏదైనా ఫ్రూట్ బేస్డ్గా అప్పుడు మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, సో కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఆ స్టేజ్లో మనం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న జామకాయ గుజ్జు ఓకే. సో జామకాయ గుజ్జు వేయగానే స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. పక్కింట్లో వాళ్ళకు కూడా తెలిసిపోతుంటుంది ఏదో స్వీట్ తయారు చేస్తున్నారు అని. మామూలుగా చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, జామకాయలు కానీ మన వాటాగా వచ్చిన ఎక్కడన్నా దాచి పెట్టేస్తే ఇంటిల్లి పాది తెలిసిపోతుంది. అంటే స్మెల్ అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. మామిడికాయలు, జామకాయలు ఇలాంటివి ఇంట్లో ఎక్కడ దాచిపెట్టినా తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట ఈజీగా. గట్టిగా అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. హల్వా మనకు కొంచెం ముద్దలానే వస్తుంది కాబట్టి. ఇక నేను ఇంకా పంచదార కూడా యాడ్ చేయలేదు. ఆ తర్వాత ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటి సో టమాటో వాసన అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో సరిపడా పంచదార,
అలాగే కొద్దిగా యాలకుల పొడి. యాలకుల పొడి ఎంత వేసినా మెయిన్గా వచ్చేసి మనకు ఆ జామకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో దీనికంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో పంచదార కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అయిపోతుంది మనకి ఇది. సో చాయిస్ మనకి ఎలా కావాల్స్తే అలా తినొచ్చు. హల్వా వేడిగా అంటే వేడిగా, కొంచెం చల్లగా అంటే చల్లగా కూడా చేసుకుంటుంది. అంటే సమ్మర్ కాబట్టి. సో చాలా మంది అంటూ ఉంటారు అంటే పంచదార అంటే ఎక్కువ తినకూడదు కదా బెల్లంతో అని. బట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. పంచదారతో వచ్చిన టేస్ట్ దాంతో రాదు. కొన్ని రకాల స్వీట్స్ ఏంటంటే అలాగే బాగుంటాయి. అవాయిడ్ చేసేసి బట్ ఆ స్వీట్ తినాలి అనుకున్నప్పుడు మీరు బెల్లంతో ట్రై చేసేసుకోవచ్చు. కొంచెం మగ్గితే సరిపోతుంది. సో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. హల్వా దగ్గర నుంచి మనం అస్సలు కూడా పక్కన జరగద్దు, రవ్వ కాబట్టి మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటాను నేను. కొంచెం ఇది మగ్గాలి. ఓకే, ఇది దగ్గర పడిపోయింది. సో చివరిగా మనం దీంట్లో ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ స్టవ్ ఆపేసేసాను. గుమగుమలాడిపోతుంది జామకాయ హల్వా. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పైన కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్. జామకాయ హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. జామకాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు జామకాయ 1, పంచదార అరకప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్. జామకాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా జామకాయ పైన తొక్క తీసి గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసి దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో రవ్వ వేసి వేయించుకుని తర్వాత అందులో పాలు, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న జామకాయ పేస్ట్, పంచదార, యాలకుల పొడి వేసి మగ్గించుకోవాలి. చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే జామకాయ హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. ఫాస్ట్ గా అయిపోయే స్వీట్ అండి. జామకాయలు ఇప్పుడు మనకు సీజనల్ గా బజార్లో దొరుకుతూ ఉన్నాయి కదా. తప్పకుండా మీరు జామకాయలు తెచ్చేసుకుని ఇంట్లో ఈ స్వీట్ ని ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్ లో ఈరోజు క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ తయారు చేసుకున్నాం. ఓకే, సో క్యారెట్ కొంచెం పెద్ద సైజ్ది కావాలి, ఎందుకంటే మనం స్లైసెస్ కొంచెం పెద్దగా తీసుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి అంటే మనం చేసే కార్వింగ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం వెజిటేబుల్స్ అనేది సెలెక్షన్ చూసుకోవాలి మార్కెట్కి వెళ్ళినప్పుడే. ఓకే, బేస్, ఘాట్లు పెడుతున్నాను. మధ్యలో మనం స్లైసెస్ ని ఇన్సర్ట్ చేస్తాం. సో కొంచెం గ్యాప్ కోసం కొద్దిగా ఇలా తీసేసేయాలి మనం చిన్న చిన్న పీసెస్ ని. ఒక సైడ్ నుంచి తీసే సరిపోతుంది.
రెండు వైపుల నుంచి అక్కర్లేదు. దీనివల్ల ఏంటంటే మనం వేరే పీసులు పెట్టేటప్పుడు ఆ వాటి మధ్యలో ఉండే గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా దాంట్లో మధ్యలో కూర్చోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, చూడండి మనకు ఆ గ్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా ఫుల్ లెంత్లో ఇలా పీలర్తో తీసుకుంటే కొంచెం మనకు ఈవెన్గా థిక్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకే థిక్నెస్లో ఒకే మందంగా ఉండేట్లా కట్ చేసుకోవాలి. సో ఇలా ఒక్క దాంట్లో మనం రెండు పెట్టేసుకుంటాం. ఆ పక్క ఈ పక్కన కూడా రెండు వైపులా వచ్చే విధంగా. పీల్ చేసేసుకొని ఆ స్లైసెస్ని కీరాలో మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్లో మనకి ఇవన్నీ కూడా కూర్చుంటున్నాయి. ఆ గ్యాప్ కరెక్ట్గా ఇవ్వకపోతే కీరా అనేది మనకు టైట్గా అయిపోయి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మధ్యలో చిన్న రౌండ్ షేప్. పూర్తిగా మనం ఇది ఫిక్స్ చేసేస్తే అటు ఇటు మనం తిప్పినప్పుడు కూడా అది ప్లేస్లో అలాగే ఉండిపోతుంది. సో సింపుల్గా చేసుకునే ఫ్లవర్ కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట ఐడియాస్ అనేది. ఎక్కువ కష్టపడినక్కర్లేకుండానే మనం ఇలా ఈజీ మెథడ్లో హ్యాపీగా కార్వింగ్స్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది కూడా అంటే బజార్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ వెళ్ళినప్పుడు అక్కడ తినడమే కాకుండా ఇంటికి కూడా పిల్లలు ఉంటే బాక్స్ తెచ్చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని కరగకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం.
మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనకు తినాలనిపిస్తుందో అప్పుడు మనం బయటకు తీసుకుంటే కొంచెం గడ్డ కట్టిపోయి ఉంటుంది, తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలనుకుంటే మనం ఐస్ క్యూబ్ అంటే ఐస్ క్రీమ్ ఏదైతే డబ్బా ఉంటుందో దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒక కవర్లో అంటే ఒక ప్లాస్టిక్ కొంచెం మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది కరగకుండా అంటే అటు సాఫ్ట్గా కూడా కాదు, మరి గడ్డ కట్టకుండా మీకు మధ్యస్థంగా ఉంటుంది. అంటే మనం తీసుకున్న వెంటనే తీసుకోవడానికి తినడానికి అనువుగా ఉంటుందన్నమాట. సో ఈసారి మీరు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఈ చిట్కాని పాటించండి. చూసారు కదా, కార్వింగ్ అనేది హార్డ్గా ఏముండదు, ఈజీగా కూడా ఉంటాయి. ట్రై చేస్తుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో గుమ్మగుమ్మలాడుతూ జామకాయ హల్వా రెడీగా ఉంది. చెప్పాను కదా, మంచి స్మెల్ వస్తుంది. అది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే మీరు డైరెక్ట్గా అలా పెట్టేస్తే వాళ్ళు ఏర్పాటు చేయలేదు, ఎందుకంటే కలర్ కూడా పెద్దగా మనకు తేడా లేకుండా ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కనపడాలి అనుకుంటే మనకు మార్కెట్లో వెళ్ళినప్పుడు జామకాయల్లో కూడా కొంచెం పింకిష్ కలర్లో దొరుకుతుంది కదా, అది వేసుకుంటే మీకు న్యాచురల్గానే కొంచెం లైట్ ఆ పింకిష్ కలర్లో వస్తుంది. అలా కూడా ట్రై చేస్తుంది. ఇదైతే సూపర్గా ఉంది. నేను చెప్పినట్టు బాగా మగ్గింది కాకుండా మరి పచ్చిది కాకుండా దూరగా ఉన్న జామకాయ తీసుకొని చేసుకుంటే ఈ హల్వా అనేది సూపర్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్ట్ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.